హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. మీ అందరికీ ఓ మంచి కర్మకథ చెప్తా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో పార్వతమ్మ రామన్న అనే దంపతులకి ఇద్దరు సంతానం, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తింగరోడు, పెద్ద కుమారుడు మహా తెలివైనడు. ఏవో కష్టాలు పడి పెరగంగా ఇద్దరు పెద్దయ్యారు. ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళయింది. చిన్నగానే చెప్తా, సోది చెప్పకుండా. పెద్దయ్యాక అన్నకు పెళ్ళైంది, తమ్మునికి పెళ్ళైంది. అక్క చెల్లెల్నే చేసుకున్నారు. తమ్మునికి ఇద్దరు కొడుకులు, అన్నకి ఇద్దరు కొడుకులు. కర్మ కొద్దీ అన్న కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యాయి. పాపం ఇద్దరికీ పిల్లలు లేరు. పొట్టరంట పాపము. వానిలోనూ లోపం ఉంది, దానిలోనూ లోపం ఉంది. చిన్న కుమారుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరికీ ఇద్దరు కొడుకులు. అదృష్టం. పెద్దోని కర్మ ఏంటంటే కష్టపడకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేటోడు. ఆస్తులు కూడబెట్టిన ఆస్తుల్ని కరిగించుకుంటా తినేటోడు. చిన్న కొడుకు ఏంటంటే ఏది పట్టించుకోకుండా నా కష్టం నాదే అని బతికేటోడు. తల్లి చస్తే కనీసం కర్మక్రియలు కూడా చేయనటువంటి వాడు పెద్ద కొడుకు. ఏమీ చేయలేదు, చచ్చింది కదా అని చెప్పి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ లేపుకెళ్ళిపోయింది. చిన్న కొడుకు ఏం చేసినాడు, మా అమ్మ కదా అని బాధపడుతూ ఉన్న దాంట్లోనే కర్మక్రియలు చేశాడు. పెద్ద కొడుకు చేయాల్సినవన్నీ చిన్న కొడుకే చేశాడు. ఆ కర్మ ఊరికే పోతుందా? వంశం లేకుండా చేసింది. దీంట్లో నీతి మీకు అర్థమైంటుంది అనుకుంటా. అర్థమైంటే కామెంట్.